మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. హృదయకాల వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా. తండ్రి మా పట్ల చేసిన మేలకు అన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా తండ్రి ప్రభా. హృదయ కలం తండ్రి నీ వాక్యం దాని చెబుతుండగా వాక్యమైన దేవ మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవునికి సంగమా దేవుని ప్రజలారా, మరి ఈరోజు ఎలక్షన్స్ ఉంటుండగా, మరి 5 సంవత్సరంలోకి ఒకసారి ఎలక్షన్స్ వస్తుండగా, మరి సరి అయిన నాయకుడు ఎన్నుకోవడానికి మనకు ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో పాల్గొనండి. ఎవరు కూడా ఓటు వేయకుండా ఉండకూడదు. ఓటు భారతదేశము మనకు అనుగ్రహించిన హక్కుని, రాజ్యాంగము మనకు అనుగ్రహించిన హక్కు ప్రకారము ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్లో పాల్గొనుకుందాము. మంచి నాయకుని ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో, ఎవరైతే మన పక్షాన నిలబడతారో, ఏ పార్టీ మన పక్షాన నిలబడుతుందో ఆ పార్టీని మరి మీరు ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలో ప్రస్తుత కాలంలో మరి ఎన్నో హింసలు జరుగుతున్నాయి. క్రైస్తవులకు ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి. ఎంతోమంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మన ఓటుతో సరి అయిన నాయకుని ఎన్నుకునే హక్కు మనకున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్స్లో పాల్గొనండి. సరి అయిన నాయకునికి మీ ఓటు వేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఓటు అనేది మన హక్కు అయి ఉన్నది. క్రైస్తవులను కాపాడేవారు, క్రైస్తవుల పక్షంలో నిలబడేవారు, క్రైస్తవుల కొరకు పోరాడేవారు, మరి క్రైస్తవుల పక్షంలో ఏ పార్టీ నిలబడుతుందో ఆలోచించి ఆ పార్టీకి మీరు ఓటేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ ఓటు ద్వారా మరి నాయకులు ఎన్నుకొనబడుతున్నప్పుడు వారు మన పక్షాన నిలబడి మన పక్షాన మాట్లాడేవారు, అలాగే క్రైస్తవులను కాపాడేవారు ఎవరై ఉన్నారో మీరు ఆ వ్యక్తులను ఎన్నుకొని ఆ వ్యక్తులకు ఓటేయాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. అలాగే భారతదేశంలో మరి పరిపాలన మనందరికీ కూడా రక్షణగా ఉండే విధంగా మనందరికీ కాపాడేవారు ఎవరై ఉన్నారో ఆ పార్టీలకు మీరు ఓటు వేసి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎవరు కూడా ఓటేయకుండా ఉండకూడదు. ఇది రాజ్యాంగము, భారతదేశ రాజ్యాంగము మనకు అనుగ్రహించిన హక్కు కాబట్టి మనం సరియైన నాయకును ఎన్నుకున్నప్పుడు మనకు పరిపాలించే నాయకులు మంచి నాయకులుగా ఉండే విధంగా మీరు అట్టి నాయకులను ఎన్నుకొని మరి అట్టి పార్టీలకు ఉదయకాలపు 7 గంటల నుంచి పోలింగ్ ఉంటుండగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్లో పాల్గొనండి. మీ ఓటు హక్కును వినియోగించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం కూడా దేవుని యొక్క కృప వల్ల మనమందరం కూడా స్వతంత్రులమై దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. డెత్ టు సిన్ అలైవ్ ఇన్ క్రైస్ట్. మరి మరణము ఒక పాపమును ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణమనే ఆ ఒక పాపమనే ముళ్ళును విడిచివేసినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ స్క్రాప్స్. మనం పాపం నుంచి విడిపించబడి ఉన్నాము. మనం స్వతంత్రులమై ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్లో కూడా మీరు సరి అయిన నాయకుని ఎన్నుకోనండి. ఎందుకంటే మనం అందరినీ కూడా దేవాది దేవుడు విడిపించినాడు, మనల్ని స్వతంత్రులు చేశాడు. కాబట్టి మన ఓటు ద్వారా భారతదేశంలో మనల్ని కాపాడే వ్యక్తులు, మనల్ని సురక్షితంగా ఉంచే వాళ్ళు ఎవరున్నారో వారిని ఎన్నుకొని సరి అయిన నాయకునికి మీరు ఓటు వేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, డెత్ టు సిన్ అలైవ్ ఇన్ క్రైస్ట్. మరి మరణం ఒక పాపం నుంచి సజీవులైన క్రీస్తులకు మనల్ని నడిపించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల మనమందరం కూడా స్వతంత్రులమై ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఆ ప్రభు యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మనం అందరం కూడా పాపం నుంచి విడిపించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణం ఒక పాపం నుంచి సజీవులమైన క్రైస్తత్వంలో మనకు వచ్చి ఉన్నాము. అలాంటి దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు మన పక్షాన నిలబడి మనల్ని విడిపించడానికి, మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో చిందించిన రక్తము ద్వారా
మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. విడిపించబడిన మనము మరలా పాపము చేయకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు కాబట్టి మరలా పాపము చేయకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు పక్షాన నిలబడి మనం అనేకులకు వెలుగు, అనేకులకు మరి దేవుని వాక్యము బోధించే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం విడిపించబడిన తర్వాత మళ్ళా పాపంలోకి వెళ్ళకూడదు, మరలా పాపం చేయకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఇలాగా తెలియజేస్తూ ఉంది. అలాగును ఏమందమో కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందామా? కృప విస్తరించబడుతుండగా పాపమందు నిలిచి ఉంటామా? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపం అనేది కొట్టివేయబడినది. మనమందరం కూడా విడిపించబడి ఉన్నాం కాబట్టి అట్లనరాదు, పాపంలో మనం నిలిచి ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగును ఏమందుము కృప విస్తరించవాలని పాపమందు నిలిచిందామా? అట్లనరాదు, పాపం విషయంలో చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవించుదాము? పాపం విషయంలో మనం ఒకసారి చనిపోయినాము, తిరిగి దేవాది దేవుడు ఆ మరణం నుంచి మనల్ని విడిపించి మనల్ని తిరిగి సజీవుగా పెట్టిన దేవాది దేవుడు తిరిగి పాపం వైపు చూడకూడదని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, పైన వాటి అందును కానీ భూస్థమున్న వాటి మీద కానీ మనసు పెట్టకండి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనమందరం కూడా మృతి పొందే మన జీవము ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర దాచబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎట్లనగా పైన వాటి మీద కానీ భూసంబంధమైన వాటి మీద కానీ మనసు పెట్టకూడదు, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దాచబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగా మనం తిరిగి పాపం చేయకూడదు. 5వ వచనంలో చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద అవయములు అనగా జారత్వం, అపవిత్రాత్మ, కామాంతరము, దురాశ, విగ్రహ ఆరాధన, ధనైక్షపును చంపివేయండి. ధనము మరి ఆశ కలిగి ఉంటే దాన్ని చంపివేయండి. ఇరుదే కాలము దేవుని యొక్క వాటర్ తెలియజేస్తూ ఉంటుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము ఇక భూమి మీద ఉన్న అవయవములు అనగా జారత్వము, అపవిత్రాత్మ, కామాంతరము, దురాశ, విగ్రహారాధన, ధనైక్షలో చంపివేయండి. మరి ఇవన్నీ కూడా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఎందుకంటే మనం విడిపించబడి ఉన్నాం. యేసు రక్తంలో మన పాపంలో కడగబడిన ప్రతి పాపము యేసు రక్తంలో కొట్టివేయబడింది. కానీ తిరిగి మనం మరలా పాపంలోకి పోకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము, మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్టు ఆయన తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందింది. హల్లెలూయా. యేసు ప్రభు పొందుకున్న గాయముల చేత మనం స్వస్థత పొందుకున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా విడిపించబడి ఉన్నాం. మనమందరం కూడా స్వతంత్రులమైనాము. ఎలా స్వతంత్రులమైనామంటే యేసు రక్తంలో మనం విడిపించబడి ఉన్నాము. యేసే రక్తంలో మనం పాపంలో కడగబడి ఉన్నాం. యేసే రక్తంలో మనం అందరం విమోచించబడినాము. యేసే రక్తంలో మనం అందరం కూడా స్వతంత్రులమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మన పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్టు ఆయన తన శరీరమందు మన పాపంలో మాను మీద మోసాను. మన పాపంలోను ప్రభు యేసు క్రీస్తు ఆ కలవరి సిలువలో మన పాపములన్నీ కూడా మోసి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకున్నాము. మనం విడిపించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు నువ్వు నేను విడిపించబడ్డాము అంటే దేవుని కృప వలనే. ప్రభు యేసు క్రీస్తు ఆ కలవరి సిలువలో ఆ రక్తము కార్చడం ద్వారా మనం అందరం కూడా మనం కట్టవలసిన వెల ప్రభు యేసు క్రీస్తు కట్టేశాడు. మనం పొందవలసిన ఆ శ్రమను, మనం పొందవలసిన ఆ కష్టము ప్రభు యేసు క్రీస్తు మనం పొందవలసిన శ్రమనంతా కూడా యేసయ్య ఆ శ్రమ పొందుకున్నాడు. మనల్ని విడిపించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపం నుంచి మనకు విజయాన్ని దేవాది దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించాడు.
మనమందరం కూడా ఒకానొక సమయంలో చచ్చిన వారుగా ఉంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపంలో నిత్యమై కలవరి శిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి ఈ సమయంలో కూడా తండ్రి దగ్గర కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చినట్టయితే, క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలో బాప్టిజం పొందింది అని మీరు ఎరగరా? ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కలువరి శిలువలో ఆ మరణం ద్వారా మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూస్తున్నట్టు క్రీస్తు యేసులో బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలో కూడా బాప్టిజం పొందిన మీరు ఎరగరా? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణంలో కూడా మనం అందరం కూడా బాప్టిజం పొందురని మీరు ఎరగరా అని ఇక్కడ ప్రశ్న ఉంది. ఎందుకంటే యేసు మరణం ద్వారా మనం అందరం కూడా విడిపించబడ్డాం. మనం అందరం కూడా యేసు రక్తంలో మనం బాప్టిజం పొంది ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఆయన మరణంలోనికి బాప్టిజం పొంది ఉన్నారని మీరే. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగ లేపబడనో అలాగనే మనం కూడా నూతన జీవమును పొంది ఉన్నాము. నడుచుకున్నట్టు మనం కూడా బాప్టిజం వల్ల మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతివేయబడి ఉన్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణము ప్రపంచ మానవులకు రక్షణ కలగజేసింది. క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయాలు మార్చబడమే. మనిషి యొక్క హృదయం అనేది పాపంలోంచి విడిపించబడాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మరణం ద్వారా, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారానే విమోచన అనేది దొరుకుతుంది. క్రైస్తత్వం అనేది ఒక కులము కాదు, ఒక మతము కాదని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒక మతం అనుకుంటారు. ఇది మతము కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సర్వమానవ ప్రపంచాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచన దొరికి ఉన్నది. పాప క్షమాపణకు మనకు ఆ విమోచన అనేది దొరికి ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. చాలామంది క్రైస్తత్వం ఒక కులము, అందులో కులాలు మార్చేస్తున్నారు, మతాలు మార్చేస్తున్నారు. వారు ఒక పిచ్చి ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ క్రైస్తత్వం ఒక కులము కాదు, ఒక మతము కాదు. హృదయ మార్పిడి జరగాలి, పాపంకు విముక్తి జరగాలి, పాపం నుంచి నువ్వు విడిపించబడాలి, పాపం నుంచి నువ్వు రక్షించబడాలంటే యేసు రక్తంలోనే నువ్వు రక్షించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రతి ఒక్కరు, ఏ ఒక్కడు నశించడం దేవుని చిత్తము కాదు. ఏ మానవుడు కూడా ఈ ప్రపంచంలో నశించడం అనేది దేవుని చిత్తం కాదు. ప్రతి మానవుడు రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మానవుని కొరకు ఆ కల్వరి శిలువలో వెల చెల్లించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాతి దేవుడు లోకంని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికే, ఏ ఒక్కడు కూడా నశించడం అనేది దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనందరినీ విడిపించడానికి, మనందరినీ స్వతంత్రులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈరోజు మనం అందరం కూడా స్వతంత్రులుగా ఉన్నాము. దేవాది దేవుని యొక్క కృప చేత మనం అందరం కూడా పాపం నుంచి మనం విడిపించబడి ఉన్నాము. పాపం నుంచి దేవాది దేవుడు మనందరి చేతులు పట్టుకొని ఆ పాప ఊబి నుంచి మనందరినీ కూడా పైకి లేవనెత్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎవరివైనాక, నీ పేరేని, నీ కులమేనా అని యేసయ్య ఎప్పుడు కూడా నేను అడగడు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసయ్య నీ పాపాలు క్షమించడానికి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని సిద్ధంగా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన కొరకే కాదు సమస్త మానవ ప్రపంచాని కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరూ నీ క్షమించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. మనం యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించు అని అడిగితే చాలు, యేసయ్య పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగ లేపబడినో అలాగే మనం నూతన జీవం పొంది ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత జీవితము, నూతన జీవితము సమాధి చేయబడింది. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయినది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము, పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో సమస్తము నూతన పరచబడి ఉన్నదే. పాత జీవితము, నూతన జీవితము సమాధి చేయబడింది. యేసు ప్రభు ఒక మరణం ద్వారా మన పాపాలు కొట్టివేయబడిన, అలాగే యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు మనం కూడా తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తుతో లేచి ఉందాం. ఒకరోజు ఈ లోకంలో మనం చనిపోయినా కానీ దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు
తిరిగి మనం లేస్తామనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగ లేపబడనో అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలని మనము బాప్టిజంలో మరణంలో పాల్పొందుటకు ఆయనతో కూడా పాతివేయబడి ఉన్నాము. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారై ఉండాలని, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారై ఉందము. దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, పునరుద్ధానము మన ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజే మరణముకు సాదృశ్యముందు ఆయనతో ఐక్యం గలవారై ఉండాలని, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారై ఉందము. దేవునితో ఐక్యం కలిగి ఉండడానికి దేవుడు తన ఉచితమైన కృప చేత మన ప్రభు యేసుక్రీస్తు మనకందరికీ అనుగ్రహించాడు. మనందరికీ కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపం నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసే ఫ్రీడమ్ ఫ్రమ్ సీన్ స్క్రాప్ దేవుని సగ్గమా దేవుని ప్రజల, అలాగే డెత్ టు సీన్ అలైవ్ ఇన్ క్రైస్ట్, మరణము ముళ్ళును విడిచేసే మనందరినీ కూడా తిరిగి బ్రతికించాడు. క్రీస్తులో మనమందరం కూడా నిలిచి అలైవ్ ఇన్ క్రైస్ట్ అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. పాపం అనే ముళ్ళును మన నుంచి విడిచివేసి, పాపం నుంచి మనకు విడుదల దయచేసి, పాపం నుంచి ఆ బంధకముల నుంచి మనల్ని దేవుడు పైకి లేవనెత్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజే మనమందరం కూడా పునరుద్ధానుడైన ప్రభు యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయకమునిపై ప్రేమ చేత ప్రభు యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో దేవుని కృప వల్లనే ఉన్నావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఏమనగా మనం ఇంకా కూడా పాపమునకు దాసులు కాకుండా పాప శరీరము నిరాగమవునట్టు మన పోచిన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది ఎరుగుదము. మన పాపం విషయంలో ప్రభు యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధారుడైన ప్రభు యేసుక్రీస్తు మనందరినీ కూడా ఐక్యంగా చేయడానికి యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనగా మనం ఇంకా పాపులకు దాసులుగా ఉండకున్నట్టు, మనం ఇక పాపం మనలో నిలిచిలేదు. పాపం నుంచి మనం విడిపించబడ, పాపం ద్వారా మన జీవితాలు ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు ఆ పాపం నుంచి మనల్ని విడిపించిన ప్రభు యేసుక్రీస్తు బిడ్డలమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. ఏమనగా మనం ఇంకా పాపం దాసులు కాకున్నట్టు, పాప శరీరము నిర్హోమునట్టు మన పోచిన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది అని ఎరుగుదము. ఆయనతో పాటు మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సగ్గమా దేవుని ప్రజల, మనం చూసినట్టయితే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవించుచున్నాడు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తుండగా మన ఆత్మీయ జీవితాలను కూడా మనం కూడా పరిశోధించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నాం? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను ప్రభు యేసుక్రీస్తు ఒక సిలువలో నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను అపోస్తలుడైన పౌలు చెప్తూ, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందును జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం మూలంగా జీవించుచున్నాను. మన కొరకు కూడా అపోస్తలుడైన పౌలు ఈ మాట తెలియజేస్తున్నప్పుడు మనం కూడా ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నామో, దేవుని వాక్యం ద్వారా జీవిస్తున్నామా? మనం ఈ మాట చెప్పే ధైర్యం మనకుందా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పే ధైర్యం మనకున్నదా? అలాగే అన్నమాట, నేను జీవించేవాడు నేను కాను,
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను జీవించువాను అని నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు, యేసు ప్రభు మనందు జీవిస్తున్నాడు అని చెప్పే వారిగా మనం జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి మన హృదయాలను మనమే పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించబడిన దేవుని కుమారుని విశ్వాసం మూలంగా జీవించుచున్నాను. దేవునికి మహిమ ఘనత చెందని కాక. మన ఆత్మీయ జీవితాలు కూడా అపోస్తలుడైన పౌలు ఏ రీతి అయితే దేవుని కొరకు జీవించాడో ఆ రీతిగా మనం కూడా జీవించాలనేది ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈరోజు కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ చెల్లె, మనం ఎలా జీవిస్తున్నామో మనల్ని మనం గమనించుకొని మన జీవితాలను సరిదిద్దుకోవాలి. మనమందరం కూడా విడిపించబడి ఉన్నాము. పాపం అనే బంధకంలో నుంచి దేవాతి దేవుడు మనందరినీ కూడా విడిపించి ఉన్నాడు. ఆ ఒక ఫ్రీడమ్ని, ఆ స్వతంత్రతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పాపం అనే ముళ్ళును విడిచివేశాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణపు ముళ్ళును విడిచి మనమందరం కూడా యేసు ప్రభులో ఐక్యంగా ఉండడానికి దేవుడు మనల్ని సజీవులుగా పెట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసే ఇటు మాటల హృదయకాలము దేవుడు మీ హృదయాలలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కూడా బలపరచును గాక. ఈ హృదయకాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఎలక్షన్స్ జరుగుతుండగా మీ అమూల్యమైన ఓటుని మరి ప్రత్యేకంగా క్రైస్తవులకు పక్షాన ఎవరు నిలబడతారో, క్రైస్తవుల పక్షాన ఎవరు పోరాడతారో, క్రైస్తవులని పక్షాన మరి ఎవరు నాయకుడు ఉంటే మనము ఆనందిస్తామో అట్టి నాయకుని ఎన్నుకోనండి. ఓటు వేయకుండా ఎవరు కూడా ఉండకండి. ఓటు హక్కును వినియోగించుకోండి. మన బలమేందో మనం నిరూపించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్ళని తెలియచేయండి. వారి అమూల్యమైన ఓటు వేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. మీ కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి. భారతదేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును మనం కాపాడుకుందాము. అలాగే మన క్రైస్తత్వాన్ని మనం కాపాడుకుందాము. మనం వేసే ప్రతి ఓటు మంచి నాయకులను దేవుడు అనుగ్రహించే విధంగా, అలాగే భారతదేశంలో కూడా మంచి పరిపాలన ఇచ్చే పార్టీని దేవుడు నియమించే విధంగా మీ అమూల్యమైన ఓటును మీరు వేసినట్టయితే మరి భారతదేశాన్ని రాబోయే 5 సంవత్సరంలో పరిపాలించే మంచి నాయకులను ఎన్నుకుందాము. అలాగే ప్రత్యేకంగా క్రైస్తవులను కాపాడే విధంగా, దేవుని ప్రజలను కాపాడేవారు ఎవరై ఉన్నారో ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే మనం బలపరచబడతామో, ఎవరికి ఓటేస్తే మన యొక్క జీవితాలలో మరి వారు మన పక్షాన నిలబడేవారు ఎవరున్నారో ఆలోచించండి. కుల మతాలను రెచ్చగొట్టే వారికి ఏకండి. కులాలను, మతాలను ఒకే రీతిగా చూసే మంచి నాయకుని ఎన్నుకోనండి. ప్రతి ఒక్కరు కూడా మరి పోలింగ్ బూత్కి వెళ్ళండి. ఈరోజు జరిగే ఎలక్షన్స్లో పాల్గొనండి. దేవుని ప్రజలై ఉన్న మనం అందరం కూడా మరి నాయకులకు లోబడి ఉండండి అని వాక్యం చెప్పిన ప్రకారము మరి మంచి నాయకుని ఎన్నుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఓటు వేయని వారి దగ్గర కూడా వెళ్ళండి. వారు కూడా ఓటేసే విధంగా వారికి ఓటు హక్కు గురించి తెలియచేయండి. భారతదేశంలో క్రైస్తత్వం కాపాడబడాలి. మనం అందరం కూడా మరి దేవుని ప్రజలమై ఉన్నాము. మనకు దేవాది దేవుని యొక్క రెక్కల కింద భద్రత కాపుదల కావాలి అన్నప్పుడు మరి ఇక్కడ లోకంలో కూడా ప్రపంచంలో కూడా మరి నాయకులను ఎన్నుకునేటప్పుడు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఓటు వేసి సరైన నాయకుని ఎన్నుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి, మరి ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్లో నాయన ప్రభా మరి రాబోయే 5 సంవత్సరంలో మరి భారతదేశాన్ని ఎవరు పరిపాలించాలో నాయన ప్రభా అట్టి బిడ్డలకు మరి మంచి జ్ఞానంలో బుద్ధులు దయచేయండి. ఈరోజు ప్రజలు వేసే ప్రతి ఓటు నాయన ప్రభా వారు ఆలోచించుకునే శక్తిని వారికి దయచేయండి. సరి అయిన నాయకునికి ఓటు వేయడానికి నీ కృప ద్వారా వారికి జ్ఞానంను దయచేయండి నాయన ప్రభా. ప్రత్యేకంగా మరి తండ్రి నీ యొక్క బిడ్డలను కాపాడే విధంగా నాయన ప్రభా వారు నీ బిడ్డలకు మంచి పరిపాలన అందించే నాయకుడు ఎన్నుకొనబడే విధంగా నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. నీ అందు భయభక్తుల జీవితంలో మరి జీవించడానికి కూడా మాకు కూడా జ్ఞానం దయచేయండి. వాక్యం విన్న మేమందరం కూడా తండ్రి మేము విడిపించబడి ఉన్నాము. మేమందరం కూడా స్వతంత్రులమైనము తండ్రి. మరణమనే ముళ్ళును నువ్వు విడిచివేసి మనల్ని నైనా ప్రభా జీవంలోకి నడిపించిన దేవా నీకు అందరంలో స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ప్రభా. మరొక తండ్రి నైనా ప్రభా ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరిగించడానికి నీ కృప ద్వారా సాయం చేయడం, సరి అయిన నాయకులు ఎన్నుకొనబడి మరి సరిగా వారు పరిపాలించే జ్ఞానం కూడా వారికి దయచేయమని
తండ్రి ప్రభా మరి ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత అనుగ్రహించమని నజరుడని సుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు నీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.